ఇక ఈరోజు యాక్చువల్గా ఎన్టీఆర్ సినీ రంగంలోకి వచ్చి 70 ఏళ్ళనని వజ్రోత్సవాలు జరుగుతున్నాయి. ఏంటి వజ్రోత్సవాల సందర్భంగా మీరు ఏంటి ఎలా ఈ ఎన్టీఆర్ లాంటి నటుడు నా ఉద్దేశంలో ప్రపంచంలోనే లేడు, రాడు. సో ఆయన 75 సంవత్సరాలు కింద ఆయన సినిమా ఇండస్ట్రీలో నా దేశంలో నటించిన మొదలు సినిమా రిలీజ్ అయిన రోజు సంథింగ్ అటువంటి. సో స్వతహాగా నేను ఆయన ఎన్టీ రామారావు ఫ్యాన్ని. ఆయన గురించి మనకి ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా నడుస్తూనే ఉంటుంది, అది ఉంటుంది. ఆయనకున్న గట్స్ కానీ, ఆయన తీసిన సినిమాలు కానీ, వేసిన వేషాలు కానీ, ఆయనలాగా ఎవరన్నా ఉండాలంటే నాకు తెలిసి ఇంతవరకు లేరు ఎవరు, మళ్ళీ పుడతారని కూడా నేను నమ్మను. ఆయనకున్న ధైర్యం ఇంకోళ్ళకి వస్తుందని కూడా నేను నమ్మను. వీళ్ళంతా అనుకుంటారు చాలా పెద్దవాళ్ళు అని అనుకుంటారు, కానీ ఎవరు ఆయన దరిదాపులకు కూడా వెళ్ళరు నా ఉద్దేశంలో. ఇప్పుడున్న ఏ నటులు కూడా ఆయన దరిదాపులకు వెళ్ళరు ఎట్టి పరిస్థితి. అంటే నటనా పరంగా తీసుకున్నా, ఇంకో పరంగా తీసుకున్నా, ఆయనకి వ్యక్తిత్వంగా కానీ, రాజకీయంగా కానీ, సినిమా నిర్మాతగా కానీ, సినిమా యాక్టర్గా కానీ ఆయనకున్న గట్స్ ఇంకెవరికి లేవు ఆయనకున్నది. ఇప్పుడు ఆయన తోడు దొంగలను 1952లో ఆయనకి హార్డ్లీ నేను అనుకోవటం 30 ఏళ్ళు లోపు ఉండి ఉంటాడు. ఆయన దాంట్లో చలం గారి ఫాదర్ వేషం వేస్తాడు. నేషనల్ అవార్డు వచ్చింది అప్పుడు ఫస్ట్ మనకు తెలుగు సినిమాకి. ఆ రోజుల్లో ఎవరిని వేయగలరా? ఆయన రాముడిగా చూస్తున్న రోజుల్లో రావణాసురుడు వేయగలడా? వేస్తాడు. ఆయన భూకైలాస్లో రావణాసురుడు వేసాడు ముందు, మళ్ళీ సీతారాం కళ్యాణ్లో వేసాడు. అప్పటికి మాయాబజార్ రిలీజ్ అయ్యి హిట్ అయిపోయినాడు. సో ఆయనకున్న ధైర్యం అయింది. సావిత్రి గారితో అన్నా చెల్లెలు రక్త సంబంధం వేస్తాడు. ఎట్లా చేస్తారు సినిమాలు? ఎలా ఒప్పుకుంటారు సినిమాలు? అంటే చూస్తారు, మనం బాగా చేస్తే చూస్తారు. ఆయన నమ్ముకుంటాడు. ఇక్కడ రామారావు గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే తనని తను నమ్ముతాడు. ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళు నమ్మరు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని నమ్ముతారు. నాకు ఫలానా డైరెక్టరు, ఫలానా మ్యూజిక్ డైరెక్టరు, ఫలానా ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి వాళ్ళే చెప్పుకుని వీళ్ళంతా ఉంటే కానీ నాకు యూనిట్ కరెక్ట్గా రాదు అనే ఫీలింగ్లో ఉంటారు. అంటే వాళ్ళ మీద వాళ్ళకి పూర్తి నమ్మకం లేదు.